మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తుంది. తాజాగా ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. నల్గొండ జిల్లా కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో తేలింది. ఓ ఎమ్మెల్సీకి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న దర్యాప్తు అధికారుల నుంచి నోటీసులు అందుతాయనే వార్త షికారు చేసింది. అయితే తాజాగా ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గెస్ట్ హౌస్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని సమాచారం. అయితే ఇది ఫేక్ న్యూస్ అని నవీన్ రావు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తుంది. తాజాగా ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. నల్గొండ జిల్లా కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో తేలింది. ఓ ఎమ్మెల్సీకి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న దర్యాప్తు అధికారుల నుంచి నోటీసులు అందుతాయనే వార్త షికారు చేసింది. అయితే తాజాగా ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గెస్ట్ హౌస్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని సమాచారం. అయితే ఇది ఫేక్ న్యూస్ అని నవీన్ రావు వెల్లడించారు.